హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాలే లైఫ్ ఫ్రమ్ మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ది రాజా సాబ్. ద రాజా సాబ్ ట్రైలర్ 2.0. అలాగనే చెప్పాలి. కాకపోతే నాకు స్టార్టింగ్ నేను నెగిటివ్ పాయింట్తో స్టార్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి. హారర్ ఫ్యాంటసీ అని కాకుండా సోసో ఫ్యాంటసీ అని పెట్టుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేటోను. అందుకే నాకు ట్రైలర్లు ఎక్కడ కూడా అంత హారర్గా అంత భయపెట్టే ఎలిమెంట్స్ ఏమి కనిపించలేదు. ఫస్ట్ ట్రైలర్తో పోలిస్తే సెకండ్ ట్రైలర్లో బీజిఎం కానీ అండ్ విజువల్స్ కానీ చాలా బాగా నచ్చాయి. నాకు తెలిసి తమను కొంచెం స్పెషల్గా ఇంట్రడక్షన్ తీసుకోమని కొట్టినట్టు ఉన్నాడు. నచ్చింది. ప్రభాస్ వాయిస్ ఓవర్ డైలాగ్స్ కూడా అక్కడక్కడ మంచి మనకి ఏదో వింటేజ్ వైబ్ ఇస్తున్నాయి డైలాగ్స్ పరంగా కూడా. యాక్చువల్గా ప్రభాస్ మాట్లాడే ఫస్ట్ డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో. అది ఏఐని యూజ్ చేసినట్టు, ఐఐ యూజ్ చేశారో లేకపోతే ఆ కట్ సరిగా అవ్వలేదో తెలియదు, బట్ ఒక చిన్న గ్లిచ్ లాగా అనిపించింది నాకు స్టార్టింగ్లో. ఫస్ట్ డైలాగ్ అది, ప్రభాస్ ఫస్ట్ డైలాగ్ అది. అది వాళ్ళ బామ్మతో మాట్లాడతాడు అనమాట, నానమ్మతో. ఐ థింక్ అది ఒక గ్లిచ్చే అనుకుంటున్నాను. ఏఐ యూజ్ చేయకపోతేనే బెటర్ మోస్ట్లీ. నాకు తెలిసి ఆఫ్టర్ ప్రభాస్ అండ్ సంజయ్ దత్ గారు ఆ భామ క్యారెక్టర్ అనేది చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది సినిమాలో, నానమ్మ క్యారెక్టర్. ఎందుకంటే ఈ సెకండ్ ట్రైలర్లో చాలా ఇంపార్టెన్స్ తనకే ఇచ్చారు. ఈ ట్రైలర్ మొత్తంలో చాలా సంజయ్ దత్ సీన్స్ చాలా, అసలు ఆ క్యారెక్టరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నాకు తెలిసి సంథింగ్ ఆస్థానానికి ఒక ఏమంటారు మంత్రి టైప్లో ఉంటాడేమో. సో హీఈస్ గ్రీడీ ఫర్ ద మనీ అలా. సో సంజయ్ దత్ క్యారెక్టర్ మనీ కోసం గ్రీడ్ ఉండి కొన్ని తాంత్రిక విద్యలు అవన్నీ నేర్చుకొని రాజ్యాన్ని అంతం చేయడానికి సంథింగ్ ఆ టైప్ ఆఫ్ స్టోరీ అనుకుంటున్నా టిపికల్గా. ఎందుకంటే లోపల కూడా కొన్ని ఆర్కిటెక్చర్స్ ఆర్టిఫెక్ట్స్ ఉన్నాయి లోపల, దాంతో హిప్నటైజ్ చేస్తానని చెప్పి సంథింగ్ డైలాగ్ కూడా ఉంది. బమనీరాని డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ. మనకి ఆల్మోస్ట్ అన్నీ అట్లానే అనిపిస్తాయి. ఇట్స్ రియల్ బట్ ఇట్స్ అన్రియల్. నీకు ఆన్ ద పాయింట్ మనకి ఫస్ట్ టైం ట్రైలర్ టీజర్స్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు మనకి, ఇట్స్ రియల్ బట్ ఇట్స్ అన్రియల్ అంతే. మోస్ట్లీ ఇప్పుడు ప్యాలెస్లో కొన్ని సీన్స్ కానీ, ఆ ప్యాలెస్ పెయింటింగ్ నుంచి దయ్యం వచ్చే సీన్స్ కానీ, ఒక వాటర్లో నిధి అగర్వాల్స్ వాళ్ళ వాటర్లో నడిచే సీన్స్ కానీ, అవన్నీ చాలా డిఫరెంట్ సీన్స్ ఉంటాయి. లైక్ ప్రభాస్ అన్న అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు క్లైమాక్స్ పైన. నాకైతే ఎందుకో ప్రభాస్ అన్నాను బొమ్మలు కూడా కొంచెం స్ట్రాంగ్గా మమ్మీ ఎక్కడో అంటే ముగ్గురు బొమ్మలు ఎక్కడో కొడుతుంది సీనా అన్న డైలాగ్ అయితే గుర్తొచ్చింది నాకు ట్రైలర్ 2.0 చూసినాక అయితే. మేబీ నా వీ కెన్ బిలీవ్ మారుతి గారు, తను క్లైమాక్స్ చాలా బాగా డీల్ చేస్తాడు తన ప్రీవియస్ మూవీస్ అవన్నీ చూస్తే కూడా. బట్ పెద్ద మూవీ, పెద్ద కాస్ట్, బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, విఎఫ్ఎక్స్ చాలా చాలా పెద్దది. నాకు తెలిసి మారుతి అన్న రేంజ్ పెరిగిపోతుంది ఒకటేసారి సినిమా తర్వాత. హిట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ హ్యాండిల్ చేసి చెప్పుకుంటారు ఖచ్చితంగా. ప్రభాస్ అన్న ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, థ్రిల్లింగ్ యాంగిల్ ఉంది. మోస్ట్లీ హారరిఫైయింగ్ కన్నా థ్రిల్లర్ యాంగిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారేమో. లైక్ ప్రతి సీన్స్లో జంప్ స్కేర్స్ అయితే వర్కౌట్ అవ్వవు. హారర్ ఇస్ డిఫరెంట్ జోనర్. కానీ అందరికి ఫ్యాన్సీ కావాల్సినట్టు హీరోయిన్స్తో డ్యాన్సులు, మంచి పాటలు, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. నాకు తెలిసి ప్రభాస్ కెరియర్లో ఒక మాస్ ఇంట్రొడక్షన్ సాంగ్ 5 years 10 years తర్వాత ఏమో నాకు తెలిసి. ఆఫ్టర్ మిర్చి ఐ థింక్. ప్రతి అంటే వేరే సినిమాలు ఉన్నాయి కానీ వరల్డ్ బిల్డింగ్కి అట్లా ఉన్నాయి, కానీ ఇది కొంచెం కమర్షియల్గా మాస్ ఫ్యాన్స్ కోసం మంచిగా డెఫినెట్గా వెయిట్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటి కూడా అట్లానే ఓల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్లో వస్తున్నాయి. సో అట్లీస్ట్ అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక సినిమా ఎట్లా మోస్ట్లీ దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. దయచేసి ఈ సినిమాని ప్రభాస్ గారికి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీలా చూడండి. అంతే. పెద్ద పెద్ద సినిమాలు, వరల్డ్ బిల్డింగ్ సినిమాలు చేసిన ప్రభాస్ గారికి ఇది ఒక రిలీఫ్ లాగా, చిన్న ఫ్యాన్స్కి కూడా ఒక చిన్న బ్రీఫ్ లాగా, సింపుల్గా ఏదో క్యూట్గా స్వీట్గా డార్లింగ్ అలా స్క్రీన్ పైన చూస్తూ ఎంజాయ్ చేస్తూ సెట్ చాలు. ఇంకేం కావాలి మనకి చెప్పండి డార్లింగ్తోని. అక్కడక్కడ డార్లింగ్ కూడా కొంచెం భయపెడుతున్నట్టున్నాడు ట్రైలర్లో. అదే ఒక కామిక్ వేలో వస్తుంది, మంచి అంటే హెల్దీ కామెడీగానే వస్తుంది. ఏదో క్రింజ్లో ఏమనిపిస్తుంది. గైస్ ప్లీజ్, క్రింజ్ ఇది హారరా ఇది కామెడీయా ఇవి పక్కన పెట్టేసి ప్రశాంతంగా సినిమాకి వెళ్ళి డార్లింగ్ని ఎంజాయ్ చేయండి. డార్లింగ్ కోసమే వెళ్ళండి సినిమాకి. నేనైతే డార్లింగ్ కోసం వెళ్తున్నాను. అఫ్కోర్స్ మేము కూడా అంతే. సంక్రాంతిలో మొదటి వచ్చే సినిమా కూడా ఇదే. సంక్రాంతి Jan 9th ఫస్ట్ డే ఫస్ట్ షో.
ఆ రోజు మన తలపతి సినిమా కూడా ఉంది, అది కూడా మనం చూడబోతున్నాము. చేద్దాం. ఎస్. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు మాకు ఇంకా మోటివేట్ చెయ్యండి ఫర్ డూయింగ్ సచ్ వీడియోస్ లైక్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, ఇంకా సినిమా అనాలిసిస్ వీడియోస్ కావచ్చు, ప్రతిదీ కూడా. సో కొంచెం మేము కూడా ఇంప్రూవ్ అవుతున్నాం. ఎస్, వీఆర్ సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం. వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమా లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా.